కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో సంచలనం సృష్టించిన కూలీ మహిళ గంగాధర లక్ష్మి హత్యాయత్నం కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆన్లైన్ జూదానికి బానిసై లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు నిర్ధారించారు. కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద అమరవీరుల స్తూపం సమీపంలో ప్రధాన నిందితుడితో పాటు దొంగలించిన సొమ్మును కొనుగోలు చేసిన ఒక బంగారు వ్యాపారిని సైతం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ క్రైమ్ మిస్టరీని ఛేదించడంలో సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ ఫుటేజ్ కీలక పాత్రను పోషించాయి. జగిత్యాల జిల్లా గొల్లపల్లి గ్రామానికి చెందిన 21 ఏళ్ల దమ్మ దినేష్ రెడ్డి అనే యువకుడు కరీంనగర్లోని ఒక ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో అతడు ఈజీ మనీ కోసం ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి బానిసయ్యాడు. జూదంలో దాదాపు 4 లక్షల వరకు నష్టపోయాడు. ఈ అప్పులు తీర్చడం కోసం పలు ఆన్లైన్ లోన్ యాప్ల ద్వారా రుణాలు తీసుకున్నాడు. గడువు ముగియడంతో లోన్ యాప్ ఆపరేటర్స్ డబ్బులు కట్టాలంటూ తీవ్ర స్థాయిలో వేధింపులు, ఒత్తిడిని ప్రారంభించారు. దీంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలనే క్రూరమైన ఆలోచనతో దినేష్ రెడ్డి దౌర్జన్యపూరిత దోపిడీకి ప్లాన్ చేశాడు. నెల 1వ తేదీన కరీంనగర్ కూలీల అడ్డా వద్ద నిలబడ్డ వృద్ధురాలు గంగాధర లక్ష్మిని నిందితుడు దినేష్ రెడ్డి టార్గెట్ చేశాడు. తన తోటలో మంచి పని ఉందంటూ ర్యాపిడో బైక్ను బుక్ చేసి ఆమెను తిమ్మాపూర్ పరిధిలోని నుస్తుల్లాపూర్ శివార్లకు తీసుకెళ్లాడు. నిర్మానుష ప్రాంతానికి చేరగానే ఆమెను బెదిరించి మెడలోని అరతులం బంగారు గొలుసి 20 గ్రాముల వెండి వస్తువులను బలవంతంగా తీయించుకున్నాడు. ఆమెపై పోలీసులకి చెబుతుందనే భయంతో పక్కనే ఉన్న లోతైన వ్యవసాయ బావిలోకి తోసేశాడు. అంతటితో ఆగకుండా ఆమె రక్షణ కోసం పట్టుకున్న తాడును కత్తితో కోసేసి చనిపోయి ఉంటుందని భావించి పారిపోయాడు. అయితే బాధితురాలు మోటారుపై పట్టుకుని దాదాపు 21 గంటల పాటు బావిలోనే ప్రాణాలతో పోరాడింది. మరుసటి రోజు ఉదయం పొలం యజమాని, గ్రామస్తులు ఆమెను రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు మహిళను తీసుకెళ్లేందుకు ఉపయోగించిన ర్యాపిడో బైక్ బుకింగ్ మొబైల్ నంబర్, రూట్ పరిధిలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. దీని ఆధారంగా నిందితుడు దమ్మ దినేష్ రెడ్డిగా గుర్తిస్తూ కరీంనగర్ అమరవీరుల స్తూపం వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో దినేష్ రెడ్డి తాను దొంగలించిన బంగారాన్ని కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద నివాసం ఉండే వేణు మనోహరాచారి అనే స్వర్ణకారుడికి విక్రయించి 30,000 నగదు తీసుకున్నట్లుగా అంగీకరించాడు. చోరీ సొత్తు అని తెలిసి కూడా తక్కువ ధరకు కొనుగోలు చేసినందుకు గాను సదరు గోల్డ్ ట్రేడర్ వేణు మనోహరాచారిని కూడా పోలీసులు నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, ఈ సంఘటనను చూస్తే ఒక సినిమాను తలపించే విధంగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో
ఇది సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే కూలీగా ఉన్నటువంటి మహిళ గంగాధర లక్ష్మి ఆత్మహత్య యత్నం కేసులో విస్తిపోయేటటువంటి నిజాలు వెలుగులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఆన్లైన్ జూదానికి బానిసై లోన్ యాప్ నిర్వాహకులకు వేధింపులు తట్టుకోలేకనే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా పోలీసులు నిర్ధారించినట్టుగా తెలుస్తూ ఉంది శ్వేత. అయితే కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద అమరవీరుల స్తూపం సమీపంలో ఉన్నటువంటి నిందితుడిని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిందితుడిని అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. తను దొంగలించినటువంటి ఏదైతే బంగారం అది ఉందో ఎవరికైతే అమ్మినటువంటి వ్యాపారిని కూడా పోలీసులు శనివారం అరెస్టు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ క్రైమ్ మిస్టరీని ఛేదించడంలో సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ ఫుటేజ్ కీలక పాత్ర పోషించాయని చెప్పుకోవచ్చు శ్వేత. అయితే వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా గొల్లపల్లి గ్రామానికి చెందినటువంటి 21 ఏండ్ల దినేష్ రెడ్డి అనేటటువంటి యువకుడు కరీంనగర్లోని ఒక ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతూ ఉన్నాడు. తను ఈజీ మనీ కోసం ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు బానిసయ్యాడని తెలుస్తూ ఉంది. జూదంలో దాదాపు 4 లక్షల వరకు కూడా తను నష్టపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అప్పులు తీర్చడం కోసం పలు ఆన్లైన్ యాప్ల ద్వారా కూడా రుణాలు తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. గడువు ముగియడంతో లోని యాప్ ఆపరేటర్లు ఎవరైతే ఉంటారో వారు డబ్బులు కట్టాలంటూ కూడా కొన్ని వేధింపులకు గురి చేసినటువంటి పరిస్థితి, ఒత్తిడికి గురి చేశారు. దీంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే దాంతో ఈ క్రూరమైన ఆలోచనతో దినేష్ రెడ్డి ఈ దోపిడీకి పాల్పడ్డాడన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ నెల 1వ తేదీన కరీంనగర్ కూలీల అడ్డా వద్ద నిలబడినటువంటి రుద్రాలు ఎవరైతే ఉన్నారో గంగాధర లక్ష్మిని నిందితుడు దినేష్ రెడ్డి టార్గెట్ చేసేవాడు. ఆ నేపథ్యంలోనే తోటలో ఒక పని ఉందంటూ కూడా ర్యాపిడోతో బైక్ను బుక్ చేసి ఆమెను తిమ్మాపూర్ సంబంధించినటువంటి నుస్తాలాపూర్కి సంబంధించిన శివారు ప్రాంతంలోకి ర్యాపిడో బైక్ బుక్ చేసినట్టుగా తెలుస్తోంది. వ్యవసాయ పనికి సంబంధించి కూడా ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆమెని బెదిరించి మెడలో ఉన్నటువంటి తులం బంగారు గొలుసుని, అదేవిధంగా 20 గ్రాముల వెండి వస్తువులను కూడా అతను బలవంతంగా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆమె పోలీసులకు చెబుతుందనే భయంతో పక్కనే ఉన్నటువంటి ఏదైతే లోతైనటువంటి వ్యవసాయ బావిలోకి తోసేసినట్టుగా తెలుస్తూ ఉంది. అంతటితో ఆగకుండా కూడా ఆమె రక్షణ కోసం ఆ తాడు ఏదైతే ఆ బావి నుంచి పైకి ఉన్నటువంటి తాడుని పట్టుకొని పైకి వస్తుందనే దానితోని ఆ తాడును కూడా కోసేసినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. అయితే బాధితురాలు మోటార్ పైప్ పట్టుకుని 21 గంటల పాటు కూడా ఆ బావిలో ఉన్నటువంటి మోటార్ పైప్ ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకొని దాదాపు 21 గంటల పాటు కూడా అతను సహాయం కోసము ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపించిందంటే ఎంతటి సిచ్యువేషన్ ఇది అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే మరుసటి రోజు ఉదయం పొలానికి సంబంధించినటువంటి ఎవరైతే యజమాని ఉంటారో తను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ బావిలో రుద్రాలు ఆ పైపును పట్టుకొని ఉండడం తను గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. తనని సురక్షితంగా బయటికి తీసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులంతా కూడా. నిందితుడు మహిళను తీసుకెళ్లేందుకు ఉపయోగించినటువంటి ఏదైతే ర్యాపిడో బుకింగ్ కావచ్చు, అదేవిధంగా వెళ్ళినటువంటి రూటు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్లంతా కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. సో దీని ఆధారంగా నిందితుడు దినేష్ రెడ్డిగా గుర్తించి తనని అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో అదుపులోకి తీసుకున్న తర్వాత తనని విచారిస్తే ఏదైతే దొంగలించినటువంటి గొలుసు కావచ్చు, బంగారం గొలుసు కావచ్చు, అవన్నీ కూడా కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద ఏదైతే వేణు మనోహరాచారి అనేటటువంటి బంగారం వ్యక్తి ఎవరైతే ఉన్నారో కొనుగోలుకు సంబంధించిన వ్యక్తిని కూడా తన దగ్గర 30,000 వరకు కూడా నగదు డబ్బులు ఇచ్చి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో చోరీ సొత్తు అని తెలిసి కూడా తను ఈ తక్కువ ధరకు కొనుగోలు చేసినందుకు కూడా తన మీద కూడా కేసు ఫైల్ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. చూడొచ్చు ఈ ఘటన అంతా కూడా దీని వెనకాలన్నది కేవలం డబ్బు కోసం ఇదంతా కూడా తను చేయడం జరిగింది. సో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి ఈ పన్నాగానికి ఒడిగట్టాడంటే యువత ఎటువైపు వెళ్తూ ఉందనేది మనకి ఒకసారి ఆలోచించవచ్చు. ఖచ్చితంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చు, అదేవిధంగా ఈ ఏదైతే ఈజీ మనీ కోసం యువత ఆకర్షితులైపోతూ ఉన్నారో దీని మీద పోలీసులు నిఘా పెడతాము అనే దాని మీద కూడా కరీంనగర్ ఏసీపీ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరు కూడా యువత ఇట్లాంటి బెట్టింగ్స్ కానీ యాప్లు కానీ యూజ్ చేయకూడదు. వారు మొదటగా ఈజీగా డబ్బులు ఇచ్చేస్తారు, ఆ తర్వాత వడ్డీల మీద వడ్డీలు తీసుకుంటూ చివరికి
ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఈ సిచ్యువేషన్ సంబంధించి. సో దీని మీద కూడా ఆరా తీస్తాము. యువత ఎవరు కూడా ఇలాంటి జోలికి పోవద్దు అనే దాని మీద కూడా కరీంనగర్ పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మొత్తానికి దినేష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సో ఈ ఘటన అంతా కూడా ఇప్పుడు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక కలకలం సృష్టిస్తుందనే చెప్పుకోవచ్చు శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడి వాటిని కట్టలేక ఈ చోరీకి పాల్పడినట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు.